హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రమ. వెల్కమ్ టు మీ రమ బ్లాగ్స్. ఇప్పుడు మనం అయితే ఢిల్లీలో ఉన్నామండి. ఢిల్లీలో రైల్వే స్టేషన్ ఇది వచ్చి ఢిల్లీ క్యాంట్ రైల్వే స్టేషన్ అండి ఇది. ఇక్కడ నుంచి మనం అయితే వందే భారత్ ట్రైన్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకైతే నేను చెప్తాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం మనం అనేది మీకైతే చెప్పేస్తాను. ఓకేనా? ఇదండి వందే భారత్ ట్రైను. ఇక్కడ నుంచి అయితే మనం ఢిల్లీ టు బికనేర్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఈ వందే భారత్ ట్రైన్ బికనర్కు వెళ్ళడానికి 8 అవర్స్ టైం అయితే పడుతుందండి. ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ కాబట్టి ఇక్కడి నుంచి అయితే 448 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది బికనేరు. మనకైతే 8 అవర్స్ అయితే టైం పడుతుంది. ఇప్పుడు టైం వచ్చి 4:45 అయితే అయిందండి. 4:45కి అయితే ఇక్కడ జన్మభూమి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు ట్రైన్ లోపలికైతే వెళ్ళి లోపల ఎలా ఉందో అయితే మనం అయితే ఒకసారి చూసేద్దామండి. టైం అయితే 4:45 అయితే అయింది. మనం లోపలికైతే వెళ్ళి ఒకసారి చూసేసేద్దాం. మనమైతే వందే భారత్ ట్రైన్ లోపలికైతే వచ్చేసామండి. లోపలైతే ఇలాగా వన్ సైడ్ అయితే 3 సిట్టింగు, వన్ సైడ్ అయితే 2 సిట్టింగ్స్ అయితే ఉన్నాయి సీట్స్. ఇలాగా లంచ్ అండ్ డిన్నర్ అని చేయడానికి టేబుల్ కూడా ఇచ్చారు ఒక చోట. టాయిలెట్స్ అండి ఇవి వందే భారత్ టాయిలెట్స్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి. बंद हो जाएगा।
ఇది వందే భారత్ ట్రైన్ చూస్తారు కదా. ఇక్కడి నుంచి అయితే మనం అయితే బికనేర్ అయితే వెళ్తున్నామండి. ఓకేనా, అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రదేశాలన్నీ కూడా మీకైతే చూపిస్తాను. అలాగే మనం ఎక్కగానే అయితే ఇప్పుడైతే స్నాక్ ఐటమ్ అయితే ఇచ్చారండి. అటుకుల మిచిరి, అలాగే పాప్కార్న్, జ్యూసు, టీ పౌడర్, టీ పాల్ పౌడర్ అది ఇచ్చారండి. హాట్ వాటర్ అయితే వేసారు కప్పులోని. అలాగే సమోసా, ఒక కచప్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ 7 కల్లా మళ్ళీ డిన్నర్ అయితే ఇచ్చేసారు. లంచ్, అలాగే రోటీ, పన్నీర్ కర్రీ, దాల్, ఒక ఐస్ క్రీమ్ లాస్ట్లో ఇచ్చారు. అదండి. మొత్తానికైతే బికనేర్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నానండి. రాజస్థాన్లో ఉండే బికనేర్ ఇది. రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఇదంతా బికనేర్ రైల్వే స్టేషన్ అనమాట. బయట ఆపోజిట్లో అయితే కొన్ని పార్క్ లాగా బొమ్మలు అయితే ఉన్నాయి. అటు సైడు చాలా బాగున్నాయండి అవి. ఓకేనండి, మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.